UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే మరి ఇప్పుడు సార్ ఒక ముచ్చట చిన్న ముచ్చట ఇప్పుడు ఈ తల్లిదండ్రులే అసలు ఎవ్వరు కూడా రాలేదు, అక్కడ కంప్లైంట్ కూడా ఎవ్వరు ఇయ్యలేదు చేయలేదు. మరి ఈ వచ్చిన తల్లిదండ్రులు ఎవ్వరు సార్ వీళ్ళు తయారు చేసిన వాళ్ళు అంటే ఎవరు తయారు చేసి ఉంటారు సార్? మరి ఈ మోహన్ బాబు మీద విరోధం. ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా ఛానల్స్. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళకి దొరికితే చాలు. వాడేదో పాపం విష్ణు తన సినిమా తీసుకుంటూ నాన్న కష్టాలు పడుతున్నాడు, పెద్ద బడ్జెట్ పెట్టుకున్నాడు, చాలా కష్టపడి చేస్తున్నాడు, అయినా దాన్ని ట్రోల్ చేస్తారు. అంటే ట్రోల్ చేస్తారు అంటే సార్ చిన్న ముచ్చట సార్ ఇడ ఏంటంటే ఇప్పుడు కొన్ని నెలలుగా చూస్తున్నాం మనమైతే, మేమైతే చూస్తున్నాం, ప్రత్యేకంగా జనాలు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని నెలల సంది కూడా నేను ఎడమొఖం నువ్వు పెడమొఖం అన్నట్టే ఏ రోజు కూడా కలుసుకున్నది లేదు, చేసింది లేదు. మరి మోహన్ బాబు ఏమో చాలా అంటే చాలా చూస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా విష్ణు బాబుని, మనోజ్ బాబును, అట్టనే మంచు లక్ష్మి అమ్మను కూడా వీళ్ళందరినీ మస్తు క్రమశిక్షణకు పెంచారు. పద్ధతి అన్నీ కూడా మంచిగా నేర్పించుకుంటా, మంచిగా చేసుకుంటా, బయట ఎట్టుండాలి, ఇంట్లో ఎట్టుండాలంటే నిదర్శనం అంటే మన ఇప్పుడు సినిమాల ఇప్పుడు చిత్ర పరిశ్రమల్లో అయితే ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఇల్లానే చెప్తారు. వాస్తవంగా అదైతే ఉంది. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ. గంత ఉన్న క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే మరి మనోజ్ బాబు ఏమో నేను ఇటంటే మరి విష్ణు బాబు ఏమో ఇటంటారు. మనోజ్కి అసలు యూనివర్సిటీకి సంబంధం లేదు. ఇన్నాళ్లలో ఎప్పుడన్నా యూనివర్సిటీ గురించి మనోజ్ మాట్లాడటం విన్నామో? మనోజ్కి సంబంధం లేదు. అది మోహన్ బాబు వైస్ ఛాన్సలరు, ఇతను విష్ణు, వాళ్ళిద్దరికే. ఈ మనోజ్ గెస్ట్ అంతే. మనోజ్కి అసోసియేట్ ఆ కాలేజీకి సంబంధం. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా 32 సంవత్సరాలు అయింది ఆ స్కూల్ కాలేజ్ పెట్టి. 32 సంవత్సరాలు ఎప్పుడైనా మనోజ్ ఆ స్కూల్ కాలేజీ గురించి మాట్లాడితే విన్నారా? విష్ణు మోహన్ బాబు విష్ణుకి సంబంధించింది ఆ కాలేజీ. ఈ మనోజ్కి సంబంధం లేదు. అది మరి అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మనోజ్కి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు నా దగ్గర రమ్మని నేను మోహన్ బాబు అవసరం, మోహన్ బాబు తరపు నేను చెప్తాను. వాళ్ళు ఎవరినన్నా మనోజ్ని వాళ్ళు ఎవరో తీసుకుని నా దగ్గర తీసుకురమ్మని, లేదా నేను వస్తాను. వాళ్ళు కనుక చెప్పేది నిజమైతే నేను ఎక్కడున్నా సరే, దుబాయ్లో ఉన్నాడో సింగపూర్లో ఉన్నాడో మోహన్ బాబు తెలీదు, ఎక్కడున్నా సరే నేను పిలిపిస్తా. అన్నా నువ్వు రా, ఇది నిజం, వాడు చెప్తుంది నిజం, రా నువ్వు అంటే తప్పు అయితే మోహన్ బాబు నిలబెడతాను నేను. అది కూడా ఇప్పుడు ఛాలెంజ్గా చెప్తున్నా. మోహన్ బాబు అలాంటి పని చెయ్యడు. మోహన్ బాబు కంటలో ప్రాణి ఉండగా, అతను బతికుండగా ఈ విద్యాలయాన్ని వ్యాపారాలయం చెయ్యడు. ఈ విద్యాలయాన్ని పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క క్రమశిక్షణ, పిల్లల యొక్క మంచిగా పిల్లలు ఎదగాలి అని చెప్పి చూస్తారు. అందుకని అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరో అనేక ఆఫీసర్లు ఉన్నారు. కూడా ఈ 32 ఏళ్ళు అక్కడ నుంచి చదువుకుని వెళ్ళి పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంత పద్ధతిగా తను ఈ దేవాలయం నుంచి వెళ్ళే ప్రతి ఒక్కడు దేవాలయం నుంచి వెళ్ళే మహనీయుడిగా వెళ్ళాలనే తాపత్రయంతో చేస్తాడు. నేను ఐ కెన్ గివ్ గ్యారంటీ ఆ కాలేజీ విషయం వరకు మోహన్ బాబు బతికుండగా ఇలాంటి తప్పులు జరగవు. ఎదవలో సన్నాసులు, బుద్ధి లేని వాళ్ళు విషయం ఏదో ఒక కావాలి కనుక ఏదో ఒకటి చేసుకోవటం కోసం ఆ ఛానల్స్ వాళ్ళు ఎవరినో పెట్టుకుని ఎవడో ఒక దొంగ అబద్ధపు నాన్న దమ్ముంటే చెప్తా, అదే ఛానల్కి చెప్తున్నా, దమ్ముంటే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టండి. వాళ్ళది చెప్పేది నేను మోహన్ బాబు తీసుకొచ్చి నిలబెడతాను. నేను అన్న నువ్వు రా అన్న, ఇది పరిస్థితి అంటే వస్తాడు. మనోజ్ బాబు అంటుండు కదా సార్, ఏమని అంటుండంటే మరి పిల్లల పిల్లలకు నేను అండగా నిలబడతాను. మనోజ్ ఎవడం మా కాలేజీకి, మనోజ్ ఇంట్లో మోహన్ బాబు రెండో కొడుకు మనోజ్ ఇంట్లో. అది కాలేజీకి సంబంధించి హూ ఈజ్ మనోజ్? ఈజ్ నో వన్. కాలేజీకి సంబంధించి ఈజ్ నో వన్. ఇట్ ఈజ్ ఓన్లీ మోహన్ బాబు అండ్ విష్ణు. మనోజ్ అనేవాడికి అక్కడ సంబంధం లేదు, పిల్లకి సంబంధం లేదు, ప్రసాద్కి లక్ష్మీ ప్రసాద్కి సంబంధం లేదు. ఆ కాలేజీ వరకు వాళ్ళిద్దరే. హూ ఈజ్ హీ టు టాక్ అబౌట్ మనోజ్? మరో సంబంధమే లేదు. అతను దమ్ము పిచ్చివాగుడు వాగకుండా మానుకోవాలి. పిచ్చివాగుడు వాగకుండా అనవసరంగా ఇంటిని అలర్ చేసి అతనికి ఏదో ఇద్దరి మధ్య విష్ణుతోటి గొడవలు ఉండొచ్చు, ఆస్తులు ఉంటాయి, కోర్టులు చూసుకుంటే పెద్దలు చూసుకుంటారు. నీకు ఆస్తులు గొడవ ఉంటే అది తెలుసుకో. దానికి మొత్తం వ్యవస్థని 1,000 మంది పిల్లలు, 3,000 మంది పిల్లలు చదువుతున్నారు, మామూలుగా కాదు. వాళ్ళందరి భవిష్యత్తుని భగ్నం చేసే పద్ధతిలో బుద్ధి లేని పని చేయకూడదు. మనోజ్ చేస్తున్నది బుద్ధిహీనమైన పని, చాలా అసహ్యమైన పని, అతనికి సంబంధం లేని విషయం. అతనికి సంబంధం ఎవరు అతను కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మనోజ్ని తీసుకురమ్మను. మీ అందరి ముందే తెలుస్తాను మనోజ్ని. మనోజ్ ఆ కాలేజీకి సంబంధించి నీకు ఏం తెలుసు అని, ఏం బాధ్యత అని, ఏదో గెస్ట్ వెళ్తా వస్తూ ఉంటావు అంతే.
అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ముచ్చట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనోజ్ కూడా అందుకే మరి ఆయన కూడా మాట్లాడుతుండంటారా ఆయన కేవలం మనోజ్ వీటి దృష్టి ఇప్పుడు తనకి ఏదో విష్ణుతోటి కొంచెం ఆస్తుల విషయాల్లో అది తండ్రి కొడుకుల విషయాలు మోహన్ బాబు సంపాదించిన మోహన్ బాబు ఎవరో తాతలు ఇచ్చిన ఆస్తి కాదమ్మా, మేము చూసాం. చెప్పులు లేకుండా ఒక పూట తిండి కూడా లేకుండా కష్టార్జితతో మెట్టు ఎక్కుంటూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. సో ఎవరిచ్చిన ఆస్తి కాదు, అది తన ఆస్తి, తన కష్టార్జితం. తన ఇష్టం ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అది నువ్వు మనోజ్ కోరుకున్నట్టు ఇవ్వాలని అనుకుంటే ఎట్లా? అది ఇస్తాడు. అది ఏమైనా సరే, అది ఏమైనా మీ కుటుంబ విషయం, అంతే కదా. నువ్వు నాన్నతో పోటాడతావో, నాన్న దగ్గర నుంచి తీసుకుంటావో, లేదా నాన్న నీకు ఇష్టమైంది కాకుండా ఇస్తాడు, విష్ణుకి ఏమి ఇస్తాడు, మీ ఇద్దరి మధ్య విషయం. అది కాలేజీకి సంబంధం లేదు, ఇది నీ ఇంటి విషయం. ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి మనోజ్కి. ఈ ఇంటి విషయం ఇది, కాలేజీకి నాకేం సంబంధం, నీకేం సంబంధం నువ్వు మాట్లాడటానికి? కాలేజీలో నీ కంప్లైంట్ ఇవ్వాలి, నువ్వు ఎవడు ఈ కాలేజీలో? నీకేమంటే ఎందుకు ఇస్తారు కంప్లైంట్? నువ్వేదో నేను అండగా నిలుస్తాను, నువ్వేం నిలిచేది అండగా? తప్పు. మనోజ్ బుద్ధి జ్ఞానం లేని పని చేస్తున్నాడు. చాలా మనోజ్ ఇది రాంగ్ స్టెప్. ఇది ఈ షుడ్ కీప్ క్వైట్, నోరు మూసుకోవాలి. పద్ధతి కల ఇంత సామ్రాజ్యం నిర్మించినాక మోహన్ బాబుని అదేదో బదనాం చేయడానికి ప్రయత్నించడం, మందు కొట్టి చేస్తాడా? ఈ చిల్లర బుద్ధులు ఎందుకు వచ్చినాయి అతనికి తెలియదు. మనోజ్ నాకు ఇష్టమే, మంచోడు, బాగుంటాడు. ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా చెడిపోయాడు. మరి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. నీకు ఏదైనా ఆస్తులు కూడా ఉంటే కోర్టులో తెలుసుకో, నాన్నతో తెలుసుకో. కాలేజీ దగ్గరికి వస్తావు ఎందుకు? కాలేజీకి నీకు బ్రహ్మాండంగా జరుగుతుంది. కాలేజీ బ్రహ్మాండం. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా. అంతేకాకుండా మరి మోహన్ బాబుకు, విష్ణుకు, మంచు మనోజ్ బాబుకు కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరు కూడా ఏమనుకుంటారు అంటే, నిజంగానే మరి మోహన్ బాబు కాలేజీలో ఇదంతా జరుగుతుందా, గిన్ని అక్రమాలు జరుగుతున్నాయా? ఎందుకంటే సొంత కొడుకే గిట్లా మాట్లాడుతుండు కదా, వాళ్ళకి అండగా అంటారు. అందుకనే మరి కేవలం నేను అందుకనే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నది. మోహన్ బాబు కొడుకే విష్ణు మాట్లాడితే, కాలేజీకి సంబంధించినంత వరకు విష్ణు మాట్లాడితే మోహన్ బాబు విష్ణు అంతవరకు కాలేజీకి. ఈ మనోజ్కి ఏమాత్రం సంబంధం లేదు. అతనికి మనోజ్ కాలేజీకి సంబంధించి ఏ దీంట్లో లేడు, ఏ అధికారంలో లేడు, ఏ పొజిషన్లో లేడు. మొత్తం అది విష్ణుదే. ఇతను ఉన్న గెస్టు మోహన్ బాబు కొడుకు కనుక వచ్చి గెస్ట్గా వెళ్ళడం, ఏదైనా ఫంక్షన్స్ రావడం అలాంటివి తప్పితే అతనికి ఏ విధమైన అధికారం కానీ బాధ్యత కానీ లేదు. సో ఆస్తి గొడవల వల్లే ఆస్తి గొడవల మీద ఆ కక్ష, ఆ తేడాని ఇక్కడ చూపిస్తున్నాడు. తప్పది, అది బుద్ధిహీనత, అది బుద్ధి లేని పని. అది మోహన్ బాబు కడుపును పుట్టి ఇలాంటి బుద్ధిహీన పనులు చేయదు. ఎందుకంటే ఒక గొప్ప లెజెండ్ గా ఎదిగిన ఆయన మోహన్ బాబు గారు, అందరికీ తెలిసిందే. మస్తు కష్టపడ్డారు, మస్తు బాధలు పడ్డారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరు. మేమంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తుంటే మేము తెలుసుకుంటున్నాం, కానీ మీరైతే అన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు. అంత కష్టపడి అంత మంచిగా కుటుంబాన్ని ఇది చేసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకు సార్ మరి ఇంత విభేదాలు ఇదవుతున్నాయి? విభేదాలు అంటే ఇప్పుడు విభేదాలు ఎట్లా అంటే, విభేదాలు అనేది ఈ కుటుంబంలో నాకు ఆస్తులు ఎప్పుడైతే సంపద పెరుగుద్దో అమ్మా, సంపద పెరిగినప్పుడు కొంతమంది తండ్రి, ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఆయన సంపద పిల్లలకు పనిచేశాడు. ఎవరు పిల్లల్ని సంప్రదించకుండా ఆయన ఇచ్చేసాడు. ఆయన రామారావు గారు ఆయన కష్టార్జితం. సో ఆయన ఎవరెవరికి ఏమి ఇవ్వాలో రాజకీయాలకు రావడానికి ముందు, రాజకీయాలు రావడం ఉన్నదంతా ఎవరికైనా పనిచేశారు. అక్కడ చర్చ లేదు, అక్కడ డిస్కషన్ లేదు. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఇలా సంపాదించింది ఇవ్వటానికి ఈయన చర్చ లేకుండా చర్చ లేకుండానే చేయాలని మోహన్ బాబు కోరినా కూడా పిల్లలు ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఎవరు ఇది అంటే, విష్ణుకు అప్పచెప్పిన కాలేజీ ఏమో ఎక్కడికో వెళ్ళిపోతుంది, తనకు అప్పచెప్పింది అది ఎవరు అదృష్టం? అది కాలేజీ ఇంత సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇంత బ్రహ్మాండం వల్ల ఎవరు తెలియదు కదా. ఇచ్చాడు, ఇదిగో ఈ చోటు నీది, ఈ చోటు నీకని పిల్లలకి ఇచ్చాడు. విష్ణువుకి ఇచ్చింది అది దేదీప్యమానంగా వెలుగుతుంది, నీకు ఇచ్చింది నువ్వు వెలిగించుకోలేకపోతున్నావు, అది నీ తప్పు. అంతేగాని నువ్వు వెలిగించలేకపోతున్నావు కనుక అది తీసుకొచ్చి నీకు ఇస్తాడు కాదు కదా. అది అతని ఈర్ష్య అనొచ్చు, ద్వేషం అనొచ్చు, అసూయ అనొచ్చు. తను కాలేకపోతున్నాడు, విష్ణులాగా తను ఎంపైర్ చేసుకోలేకపోతాడు నాన్న ఇచ్చిన దాంతో.
అక్కడ అతని ఆ కుళ్ళుతోటి ఆ అసూయతోటి ఇంకోటి కాదు అసలు. నిజంగా నేను ఫోన్ చేసి మనోజ్ని కోపడదాం అనుకున్నా, ఏం పని పిచ్చి పని అని. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, తీయలేదు. ఒక ముచ్చట సార్ ఏంటంటే ఇప్పుడు నిజంగా మంచు విష్ణు బాబుకి అట్నే మనోజ్ బాబుకి ఈ ఆస్తుల వల్లనే ఇద్దరి మధ్య తేడాలు వచ్చినాయి. అంతేనా? ఖచ్చితంగా అంతే. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అంతకు ముందు కూడా సార్ మరి ఏ ఫంక్షన్లకు వెళ్ళిన దావతులకు మస్తు వెళ్తున్నారు. ఈ అవార్డు అని ఆ అవార్డు అని మొత్తం దావతులకి వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి. కానీ ఎక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయింది అయితే చూడలే, ఏడ ఫోటోలు దిగింది కూడా చూడలే. మరి ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నట్టు? అంటే ఇప్పుడు తల్లి తండ్రి ఒకటే, తల్లులు వేరు. అవును, అది కనుక అందరికీ తెలుసు. కనుక అలాంటి కుటుంబంలో ఆ పిల్లలకి ఏదో ఒక స్టేజ్లో అలా కలిసిపోయి చివరిదాకా ఉండటం అనేది వేరు. ఎక్కడైనా ఆ తల్లి వేరు తండ్రి ఒకటే అన్నప్పుడు ఆ తల్లి బిడ్డలు ఎవరికైనా ఏదో పార్షియాలిటీ చూపిస్తున్నారు, ఆ వాడికి ఇచ్చింది నాకు ఇవ్వట్లేదు, ఇలాంటివి వస్తాయి. అది క్వైట్ కామన్. బట్ ఎన్నాళ్ళు మోహన్ బాబు దాన్ని చాలా సమర్థవంతంగా పిల్లల్ని చేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఆఫ్ లేట్ మనోజ్ తను సక్సెస్ కాలేకపోతున్నాడు. తనకిచ్చిన దాన్ని అదే మరి అప్పచెప్పితే విష్ణుకి అప్పచెప్తే విష్ణు 24 ఫ్రెండ్స్ కానీ ఇది కానీ అన్నింటిలోనూ రైజింగ్ వెళ్తాడు. అడ్మినిస్ట్రేటర్ అతను బాగా అడ్మినిస్ట్రేషన్లో మంచి పట్టు ఉన్నవాడు, పకడ్బందీగా చేసుకెళ్తున్నాడు. ఇతని దగ్గర అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు, లేకపోవటం వల్ల ఎక్కడ ఎదగలేకపోతాడు. నువ్వు ఎదగలేకపోవటం బట్టి ఇతరుల మీద ఈర్ష్యపడి దానికోసం కంపు చేయకూడదు కదా. అది మనోజ్ చేస్తున్నది అదే. తను ఎదగలేకపోవటానికి తన యొక్క కెపాసిటీ అని తెలుసుకోకుండా నా కెపాసిటీలో లోపం ఉంది, నా ఆలోచనలో లోపం ఉంది, నా విధానాల్లో లోపం ఉంది, నేను అందుకే ఎదగలేకపోతున్నాను. వాడు ప్రధానికి ఏమి మోహన్ బాబు వెనకాల ఉండి విష్ణు అని చేయడు. నేను చూశాను కదా, ఇచ్చేసాడు, ఆ బాధ్యత వాడిదే. మంచిగా చెడు వాడే చేసుకోవాలి. ఎప్పుడన్నా పెద్ద ఇష్యూ వస్తే తను మాట్లాడటం తప్పితే, లేకపోతే మొత్తం విష్ణు చూసుకుంటున్నాడు, ఫ్యాకల్టీకి అన్నీ తను చూసుకుంటున్నాడు. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు తప్పితే, లేనప్పుడు తనే చూసుకుంటున్నాడు. సో అతను బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు. ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ కంప్లైంట్ లేకుండా. ఫ్యాకల్టీలో కంప్లైంట్ లేదు, స్టూడెంట్స్లో అండర్స్టాండింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇట్స్ కానీ. అక్కడ ఆ కాలేజీలో చేరటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఇన్ని రోజులు. ఇవాళ వీడెవడో ఈ ఎథిక్స్ లేకుండా ఆ ఛానల్ ఎవరో కానీ ఎథిక్స్ ఉండాలి, కానీ జర్నలిజం ఎథిక్స్ ఉండాలి. జర్నలిజం అంటే ఏంది? అంటే ఒక విషయం నువ్వు నాకు చెప్పావు, అది నిజమా కాదా నేను అనలైజ్ చేసుకుని, ఎంక్వైరీ చేసుకుని, ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు నేను. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, గీడనైతే ముచ్చట మీరు అన్నారు జర్నలిజం అంటే ఇట్లా ఉండాలి, మరి వీళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు అసలు నిజాలు తెలుసుకోకుండా అన్నారు. మరి మీడియా వాళ్ళకు గింత కూడా తెలియకుండానైతే వాళ్ళు అయితే చెయ్యరు కదా సార్, చెప్తేనే కదా అదే చేస్తున్నారు, ఎవరో చెప్తే చేస్తున్నారు. మరి దీని అదే ఎవరు ఏంది అనేది మీకు అదే ఎవరు, అందుకని చెప్తున్నారు వాళ్ళు క్రియేటెడ్ ఫర్ పేరెంట్స్. తయారు చేయబడిన సినిమాలు తయారు చేయబడిన పేరెంట్స్ ఎవరో తయారు చేసి ముందు పెట్టారు. అందుకని వాళ్ళు ఎవరో నా దగ్గర తీసుకురమని లేదు, నేను వస్తాను, వాళ్ళు అంతు తెలుస్తాను నేను, వాళ్ళు ఏంటోను వాళ్ళు చెప్పే మాటలేంటి, నేను కళ్ళారా నేను చూసి నాకు తెలిసి వాళ్ళు ఎంత పచ్చబద్ధం ఆడుతున్నారో అందరి ముందు ప్రూవ్ చేస్తాను. వాళ్ళు ఎవరు నా దగ్గరికి పంపించినా సరే, నేను రమ్మన్నా సరే నేను వస్తా. ఛాలెంజ్ వాళ్ళు పచ్చి అబద్ధాలు, వాళ్ళు చేస్తున్న పచ్చి అబద్ధం, లేనిపోయిన అబండాలు, ఒక ఈర్ష్య, ద్వేషం, అసూయతో చేస్తున్న ఇది అని నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు బయటోనికి సంద అయినట్టే కదా సార్, ఎందుకంటే ఇంట్లో కొట్లాడుతుంటే బయటోనికి సంద అవుతుందని. మరి ఇప్పుడు ఎట్టాగో ఇవన్నీ రూమర్స్ అయితే వస్తున్నాయి, మస్తు వస్తున్నాయి. మరి పుకార్లు వస్తున్నప్పుడు ఇదే ఛాన్స్ అనుకోని మరి వీళ్ళందరికీ నోటీసులు వెళ్తున్నాయమ్మా. మనోజ్ బాబు కూడా ఇప్పుడు ఇదే సంద అనుకోని మరి ఆయన అట్లా మాట్లాడడం ఇప్పుడు నోటీసులు అందరికీ తొందరలో నోటీసులు వెళ్తున్నారు. 2 రోజుల్లో ఆల్రెడీ వేశారు కోర్టులో, ఈ పరువు నష్టం కింద అబద్ధాలని చేస్తున్నా నోటీస్ వేశారు. ఛానల్ వాళ్ళకి కూడా వెళ్తుంది, బయట వాళ్ళకి వేసారు, ఇక వాళ్ళకి వేసారు, ఛానల్స్ వాళ్ళకి కూడా వెళ్తాయి. 2 రోజుల్లో వీళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి. అంటే ఛానల్స్ కూడా ఎక్కడ తప్పు అంటే రాగానే వేసేయటం, విషయం ఏంటి, నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మీ ఇష్టానికి వేసేస్తారా? బదనాం అయిపోతుంది, పేరు బదనాం అయిపోతుంది. కాలేజీ ఒక మోహన్ బాబు ఒక పర్సనల్ పేరు బదనాం అవడం కాదు, కాలేజీ రెప్యుటేషన్ బదనాం అవుతుంది. కాలేజీకి పిల్లలు ఎగబడుతున్నారు. 3000 మంది, ఎక్కడ 500 నుంచి 3000 మందికి వెళ్ళారు స్టూడెంట్స్. కూడా పోయి సంవత్సరం 3000 మంది పిల్లలు. అంత ఆ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటే పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ ఫ్యూచర్, ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చామంటే వాళ్ళ రెస్పెక్ట్ ఉంది.
మోహన్ బాబు కాలేజీ నుంచి డిగ్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. అలా వాళ్ళకి క్యాంపస్ దీంట్లో వస్తున్నారు, మంచి స్టాండర్డ్ కాలేజీ అని వస్తుంది. అది ఇప్పుడు మీరు చెడగొడితే ఆ పిల్లల భవిష్యత్తు ఏముంది? చదువుతున్న పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ దెబ్బకొడుతుంది. మరి మోహన్ బాబు గారి కాలేజీకి అయితే మస్తు పేరు ఉంది, ఆ సార్ అయితే మస్తు పేరు తెచ్చుకుంటే ఆ కాలేజ్కి మస్తు పేరు ఉంది. మరి గసంటి కాలేజ్ పేరు మన చెడగొడతానుకు మరి ఇట మొత్తం మోసగాళ్ళు అయితే తయారయ్యారు, గిళ్ళు అయితే గిట్లా చెడగొడదామని ప్లాన్లు వేసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసిర్రు. మరి అటు ఛానళ్ళని ప్రిపేర్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు అందుకనే మరి గాళ్ళు అంటే మీకు అబ్జెక్షన్ లేకపోతే మరి వాళ్ళు ఎవరు ఏంది మరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ సార్? బయట వాళ్ళే, సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు. బయట ఈ క్యాస్ట్ ఈక్వేషన్తో కొంతమంది తయారవుతున్నారమ్మా. అది మొదటి నుంచి మోహన్ బాబు మీద ఆ క్యాస్ట్ ఈక్వేషన్ తోటి గేమ్ ఆడుతున్నారు మొదటి నుంచి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్.